ఏం నాయుడు, మొత్తాన్ని మీ స్టేషన్ 3 గొడవలు 6 పంచాయతీలతో కలకలాడుతుందాయా? మీకు కావాల్సింది కూడా అదే కదండి. ఇంకొంచెం సేపు ఆగండి, కొత్త కేసు తగిలింది. ఎవడో కొత్త కుర్రాడు, పేరు తప్ప ఇంకేం చెప్పటం లేదు. అమాయకుడిలా ఉన్నాడు పాపం, ఏమైపోతాడో ఏంటో. అయితే లాకప్ డెత్ కేసు అన్నమాట. సార్ మీరేంటి ఇక్కడ? లాకప్లో పెట్టావేంటయ్యా? సార్ మీరిక్కడేంటి? అసలు ఏం జరిగింది? రేయ్, ఈయన లోపల ఎందుకు వేశారు? ఏంటి సార్ ఇది? అసలు ఏమైంది సార్? ఎవరండి అసలు ఎవరండి ఆయన? ఏమయ్యా గుర్తుందా మీకు? ఎవరు ఈయన లోపల పెట్టింది? సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది, మీరేం పట్టించుకోకండి. 2 నిమిషాలు టైం అండి. రేయ్, ముందు ఈ సెల్ ఓపెన్ చేయండి. సార్ ఎవరు సార్ ఆయన? ఓపెన్ చేయి, ముందు ఓపెన్ చేయండి. మీరందరూ అయిపోయారు. ఫినిష్. బయటికి తీసుకురా. సెల్ ఓపెన్ చేయి. సార్ చేస్తాం సార్, చేస్తాం. అయ్యా తప్పక రండి సార్. ఏం తీసుకుంటారు సార్? టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్? నాకు అవేమొద్దు సార్, అందువల్ల నేను 2 నిమిషాలు సెటిల్ చేస్తాను. ఉండవా? అండి మీకు దండం పెడతాను, నిజం చెప్పండి సార్, ఎవరు సార్ ఆయన? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సీనియర్వి, నీకైనా బుద్ధి ఉండక్కర్లా? ఆయన ఒంటి మీద చేయబడిందని తెలిస్తే మీరు ఉండరు, మీ స్టేషన్ ఉండదు. వాళ్ళ నాన్న మీ అందరినీ గుచ్చి పెళ్ళతో తాట తీసేస్తాడు. అయ్యో, టచ్ చేయలేదు కదా? టచ్ చేయకపోవటం ఏంటి సార్? నాకేం తెలియదు సార్. అదిగో ఆ లోపల ఉన్నాడే దరిద్రుడి పనులన్నీ చేశాడు సార్. రిటైర్ అయిపోయే టైం సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఏంటి రిటైర్ అయిపోతావా? ముందు ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకో. వెళ్ళి మీ సీ అని పిలు. వెళ్ళు, బయటికి రమ్మను. బాబాయ్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటావు? నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. హాయిగా సాగిపోతున్న సర్వీసు, మంచి జీతం, రత్నం లాంటి రిటైర్మెంట్, దీనంతటినీ ఈ ముదనష్టపోడు మార్చేశాడు. ఇకపై ఏది గతంలో ఉండదు. నథింగ్ టు వరీ సార్. 2 మినిట్స్ సార్. ఎవరైనా ఇక్కడ కూర్చోబెట్టింది? లోపల ఏమంటే నేను నిన్ను ఇట్లా కాదురా, నిన్ను కుర్చీ మడత పెట్టి మింగితే, అరే బలపత్రాష్ట్రుడా, వాడి మీద వేసావు. ఇప్పుడు ఏమైపోతావు చూడు. వాళ్ళ ఫాదర్ వాడు చాలా గొప్పోడంట. లోపల రా. ఏమైందిరా? రా చెప్తాను. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల వేరే ఇంటికి వెళ్ళబోయి మీ అడ్రస్కి వచ్చాను సార్. చిన్న పొరపాటు. చిన్న పొరపాటు అంటావేంట్రా? దండం పెట్టు. నువ్వు ఉండరా దండం బాబు. పెట్టు. దయచేసి క్షమించండి సార్, ప్లీజ్. మీ నోరు విప్పి ఒక మాట మాట్లాడుంటే ఇంత దూరం వచ్చేది కదా సార్. నేనే స్వయంగా వచ్చి మేడం సారీ చెప్తాను. మీరు బయలుదేరండి సార్. ఏం కావాలి మీకు? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా ఏంటి? ఏంటి నాయుడు, ఇదేదో తేడాగా ఉంది. ఊరుకోండి సార్, నేను రిటైర్ అయిపోతున్నాను, నాకేం తెలియదు. బాబు ఇంకా లేచినట్లేడు. నీ అబ్బా లేకరా. ఏమా వ్యాపారం బాగా సాగుతుందా? ఎరా ఎంతగా మాట్లాడుకున్నావు ఏంటి? ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని కంప్లైంట్ వచ్చింది. మీ ఇద్దరు భార్యాభర్తలా? కాదు. నీ చుట్టమా? కాదు. మరెవడాడు? ఇక్కడ పని చేస్తాడు. ఓ, అన్ని పనులు చేస్తాడా నాయుడు? వీడికి మాటలు రావా, లేకపోతే నా భాష అర్థం కావట్లేదా? వీడి ఫేస్ చూస్తుంటే మలయాళం ఫేస్ లో ఉంది సార్. నాకు 1 మినిట్ టైం ఉండి తేల్చేస్తాను. ఎంగడనేనన్నా అంగడనేనన్నా మలయాళంలో అక్కడే నిలబడ్డావేంటి, ఇక్కడికి రా అని అర్థం. ఆహా, వీడు తెలుగుడే సార్, కన్ఫర్మ్. నీ పేరేంట్రా? రాము.
నాకు వీడు నక్సలైట్ అని అనుమానం. ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. ఏ దళం రానిది? సార్ నేను 2 నెలల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. నా వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాలేదు, రాదు కూడా. నన్ను నమ్మండి ప్లీజ్. మ్యాటర్ ఈ 2 నెలలది కాదురా, దాని ముందుది. నువ్వెవడివో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇక్కడే ఎందుకుంటున్నావో, ఇంతకు ముందు ఏం చేసేవాడువో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మక్కిలెరగొడితే విషయం బయటకు వస్తుంది. పదరా పద. అమ్మ నా కొడుకు మార్కెట్ యార్డ్లో మనోళ్ళని కొట్టి ఇక్కడ దాక్కున్నాడు రా. రే వీడిని అసలు వదలకూడదు, మనోళ్ళందరినీ పంపించండి. ఆ నా కొడుకుని పోలీస్ స్టేషన్ బయటే ముక్కలు ముక్కలుగా నరికేయండి. పాపం అమాయకుడు ఆడి చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనలో ఒక్కడైపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వెనక్కి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? ఆ చీకటి చేతులను బయటం అంత ఈజీ కాదమ్మో. ఇప్పుడు చెప్పరా, ఎవడు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దానికి నీకు సంబంధం ఏంటి? రామా, ఏమైంది మూర్తి? ఇదిగో నీళ్తావు. ఏమైంది? ఒరేయ్ సైదులు, సార్ వీడు చెప్పిన మాట వినేలా లేడు. లోపలేంట్రా అలాగే సార్. నాయుడు, వీడికి 4th డిగ్రీ రెడీ చేయి. వాడెవడో ఏంటో తెలియకుండా అనవసరంగా 4th డిగ్రీ అంటారేంటి సార్? ఆడితో అసలు నిజం ఎలా చెప్పిస్తానో చూడు. నా బాబు ఎక్కడున్నా పిలిపించండి. మనకి కంపెనీలు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, పిలిపించండి. నాకేంటో భయంగా ఉంది, ప్లీజ్. రిలాక్స్ భారతి, కమ్ డౌన్. ఐమ్ షూర్ వెరీ హీస్ డూయింగ్ ఫైన్. కొన్ని రోజుల్లో వాడు తిరిగి వచ్చేస్తాడు. నువ్వు నా మాట నమ్మవని నాకు తెలుసు, కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. ఇదిగో, నువ్వు కొట్టినోడు కన్ను బ్లాక్ ఫంగస్ వల్ల పోయిందని డాక్యుమెంట్ పుట్టించి కేసు కొట్టేయించడానికి నా తల ప్రాణం షూలోకి వచ్చింది. తమర వల్లే కదా నేనేం సంపాదించినా ఏం చేసినా. మీ సంపాదనతో పోల్చుకుంటే మాదెంత? చెరువులో కాకిరెట్టంత. ఓ ఐజీ గారి ఫోన్. సరే, కొత్త కేసులు ఏమైనా ఉన్నాయేమో మాట్లాడుకుని వస్తా. సార్ 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 తెలివి తప్పు జరిగింది, ఇది రిపీట్ అవ్వదు. ఈ విషయం నాన్నగారి దాకా వెళ్లకుండా చూడండి సార్. యూనిఫామ్లో ఉన్నాను కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను, ప్లీజ్ సార్. ఈ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి రా ఇడియట్స్. హలో హలో రాము, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు కడియం రైల్వే స్టేషన్ బ్యాగు. హలో, బ్యాగ్ మర్చిపోయాను. అరే మర్చిపోయాను, చాలా థ్యాంక్స్ అమ్మా. హలో, మీ పేరు? రామ్. అందులో మినిస్టర్ గారి కోర్టు కేసు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. అవి నువ్వు నా చేతికి ఇవ్వకపోతే ఈ రోజు నీ ముందు నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, కాల్చి పడేసేవాడు. మీరు నన్ను చూడడం అదే ఫస్ట్ టైమా? అవును, అయినా అంత సాయం చేసి అలా ఎలా మర్చిపోయావు నన్ను? సాయం పొందితే గుర్తుపెట్టుకోవాలి, కానీ సాయం చేస్తే ఎందుకు సార్? లోపడదంతా నిన్ను చూడగానే నువ్వు వాడు పంజాలు ఇరుక్కున్నా నాకు అర్థమైంది. వాడి సంగతి నాకు బాగా తెలుసు. కడియంలో కూర్చుని కజకిస్తాన్ పార్లమెంట్లో బాంబు పెట్టామని నీ చేత ఒప్పించేస్తాడు. అందుకే ఈ డ్రామా ఆడాను. ఇంతకీ సీఏ గారికి ఏం చెప్పారు? అబద్ధం చెప్పాను. నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అని, నువ్వు తలుచుకుంటే 4 జిల్లాలు ఇట్టే కొనేయగలవని, నువ్వు అనుకుంటే వాడి అడ్రస్ గూగుల్ మ్యాప్లో లేకుండా చేయగలవని, ఏదో బిజినెస్ ట్రిప్లో ఐడియాస్ కోసం ఇక్కడికి వచ్చావని నువ్వు కలలో కూడా ఊహించిన కట్టుగది చెప్పాను. తెంగరాదవు నమ్మేశాడు. ఏంటి నువ్వు షాక్ అవ్వలేదా? బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీలో ఉంది సార్. మీరు చాలా గ్రేట్. సరే సరే, మళ్ళీ వాడు కండపడకు, కష్టపడి పని చేసుకుని బతుకు, ఓకే? హలో బాలరాజు బాబు, నీకు అసలు ఆ బాబు గురించి ఏమన్నా ఐడియా ఉందా? లేదు, అయినా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఎవడో కొనికిస్కా గొట్టంగాడు. వెనకడికి నీలాంటోడే
అల్లం అంటే నాకు తెలియదా, బెల్లంలా పుల్లగా ఉంటుందన్న అంట. ఆడితో పెట్టుకుని ఉంటే నువ్వు ఈ పాటికి ఊరు వదిలేసి ఉగండా పారిపోయేవాడివి. వాడు అగ్గి పుల్ల కాదు, కారు చిచ్చు, తగలబడిపోతావు. ఏంటన్నా కొంపు తీసివని చంపేశారేంటి? వాడితో పెట్టుకుంటే మనం చేస్తామన్నాడు రా.